వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. ఈ 4 వస్తువులు కనుక మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి దూరం కాదట. దీనిపైన శ్రద్ధ చూపకపోతే మీ చేతిలో ఉన్న ఒక పైసా కూడా మిగలకుండా అయిపోతుంది. మీ చేతిలో డబ్బులున్నా, మీకు ఎంత ధనం ఉన్నా కానీ అదంతా కూడా ఖర్చు అయిపోతుందని కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు ఏంటి ఈ చిట్కాలు అనేది కనుక మనం చూసినట్లయితే, ముందుగా వాస్తు చిట్కాలు. ఇది ఈరోజు ధనలక్ష్మిని ఎవరు కోరుకోరు చెప్పు? డబ్బు కావాలని ధనలక్ష్మిని పూజించని వారు ఎవరు కూడా ఉండరు. డబ్బు వస్తాదంటే ఎవరైనా సరే దాన్ని వద్దు అని అనరు. అంటే చదువు రాకపోయినా పర్వాలేదు కానీ డబ్బు ముందు కావాలి, అది ముఖ్యం అని అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన వాళ్ళు అదే ముఖ్యమని అంటారు. అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు అనేది కూడా అవసరం. అందుకే వారు వివిధ రకాల పూజలు కూడా లక్ష్మీదేవికి ఆమె యొక్క అనుగ్రహం పొందడానికి చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ఒక్కసారి నమస్కరిస్తే వారు జీవితాంతం బంగారు రంగులోకి మారుతుంది. వారు ప్రతిరోజు అందమైనటువంటి రోజుగాను, కొన్నిసార్లు అదృష్టం మరియు సమయం అనుమతించినప్పుడు ఇక్కడ తాడు తెగిపోవడంతో ఆశ్చర్యం లేదని కూడా చెప్పు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు అన్నీ బాగుంటాయి కానీ లక్ష్మీదేవి అనుగ్రహం మన దగ్గర డబ్బులు కూడా ఉంటుంది కానీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మన దగ్గర లేనట్టే. ఆమె అనుగ్రహం మన మీద లేదు. కొన్నిసార్లు అదృష్టం వరిస్తుంది. కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తూ ఉంటాం. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది రోజంతా కష్టపడి పని చేసినప్పుడు కూడా రోజు చివరిలో కూడా వారి చేతుల్లో ఒక్క రూపాయి కూడా మిగలని పరిస్థితి చూస్తూ ఉంటాం. ఈ అనుభవం మీకు కూడా ఎంతమంది ఫేస్ చేశారు ఏమనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏమిటి? వాస్తు శాస్త్రం ఏమి చెప్తుంది? ఈ కారణాలు ఏంటి? వాస్తు శాస్త్రం ఏమి చెప్తుంది అనేది కనుక మనం చూసినట్లయితే, వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడినటువంటి దాన్ని కనుక చూసినట్లయితే, మన పూర్వీకులు పురాణ కాలం నుంచి కూడా ఇటువంటి కథలను కూడా చెబుతూనే ఉంటారు. కొన్ని అవసరమైనటువంటి వస్తువులను కూడా ఉంచుకోవడం లేదా కొన్ని పనులు చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటికి రాకుండా ఉంటుందని వారు నమ్ముతూ ఉంటారు. ఇంట్లో అందరికీ చెప్పేవారు కూడా ఈ విషయాన్ని. ఇప్పటికి కూడా చాలామంది వాళ్ళ ఇళ్లలో బలమైనటువంటి నమ్మకంతో కూడా ఉంటారు. నేటికి చాలామంది అలాంటి ఆలోచనలు కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో ఏదైనా వస్తువు ఉంటే డబ్బులు మిగిలి ఉండవు. అంటే ఈ వస్తువులు ఏవైనా వస్తువులు ఉంటే అవి డబ్బులు మిగలవని. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయి, ఇంటి నుండి ఏ వస్తువులు సకాలంలో తొలగించాలి అనేది కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా స్టాప్ వాచ్ అంటే వివిధ గడియారాలు తన దైనందిక జీవితం పైన కూడా ఒక భాగం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడైనా నిలబడినా ఖచ్చితంగా సమయాన్ని ఉంచుతాం. అంటే సమయాన్ని కూడా ఉంచుతాయి. ఏ టైంకి ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా టైం క్యాలిక్యులేట్ చేస్తుంది. కాబట్టి మనం మన ఇంట్లో వాలుకు లేదా గోడకు మనం గడియారాలని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. అవి చెడిపోతే వాటిని సరిచేయకుండా కొత్త గడియారాల కోసం వెళ్తాము. అదేవిధంగా వాటిని అక్కడే లేదా డ్రాయర్లో ఉంచడం ద్వారా కూడా పాత గడియారాల గురించి మర్చిపోతూ ఉంటాం. డబ్బు చేతులు ఉండకపోవడానికి ఇది ఒక కారణం అనేసి కూడా చెప్పుకోవచ్చు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో నిలబడి ఉంటే గడియారాలు అంటే ఆగిపోయినటువంటి గడియారాలు ఉంచకూడదు. అది మన ఆర్థిక అభివృద్ధి కూడా ఆటంకాన్ని కలిగిస్తుంది. ఇది డబ్బు సంపాదించడంలో కూడా సమస్యను కలిగిస్తుంది. తుప్పు పడినటువంటి ఇనుము కూడా ఉండకూడదు. మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇనుము శనిగ్రహంతో కూడా పోలుస్తూ ఉంటారు. ఇనుము తుప్పు పడుతుంటే దాన్ని ఇంట్లో ఉంచకూడదు. అంటే అది మానసిక ఆందోళనకు కూడా దారి తీయవచ్చు. దీనివల్ల ఒక వ్యక్తి తన కెరియర్ పూర్తిగా ఇక్కడ దృష్టి పెట్టడం అసాధ్యం అలాగా కొనసాగుతూ ఉంటుంది. మరియు వ్యాపారంలో కూడా అడ్డంకులు ఉంటాయి. ఇక అలాగే మరొకటి కూడా లక్ష్మీదేవి మనకి ఇంట్లో ఉండకపోవడానికి మరొక కారణం కూడా ఉంటాయి. మరణించినటువంటి బంధువుల బట్టలు. అంటే వాస్తు దోషాలను బట్టి ఇది ప్రధానమైనటువంటి కారణంగా ఒకటని చెప్తూ ఉంటారు.
మరణించినటువంటి కుటుంబ సభ్యులు లేదా బంధువుల బట్టలు, దిండ్లు, బెడ్లు, బెడ్షీట్లు మొదలైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంట్లో ఉంచకూడదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మరణించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎలాంటి వస్తువులు కూడా ఇంట్లో ఉండకూడదు. ముఖ్యంగా వారి దుస్తులు పేదలకు లేదా అవసరంతో ఉన్న వారికి దానం చేయాలి. ఇంట్లో పాత బట్టలు ఉంచకూడదు. దానివల్ల ఆర్థిక నష్టం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక మరొకటి కూడా, మనకు ట్యాప్స్ ఉంటాయి ఇళ్ళల్లో. ఆ ట్యాప్స్ నుండి కూడా నీరు కారుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇంట్లో కుళాయిల నుండి కూడా నీరు కారుతూ ఉంటే ఇది చాలామంది దీనిపైన పెద్దగా దృష్టి పెట్టరు. కావాలంటే ఆ ట్యాప్ కింద ఒక బకెటో, ఒక జగ్గో లాంటివి పెడుతూ ఉంటారు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి కుళాయి నుండి కూడా నీరు ఆగిపోయినప్పటికి కూడా నీరు లీక్ అవుతూ ఉంటుంది. అది సంపదకు సూచికగా కూడా పరిగణించబడుతుంది. అంటే ఇంట్లో పదే పదే నీటి లీకేజీ ఆర్థిక నష్టానికి కూడా దారితీస్తుందని కూడా చెబుతూ ఉన్నారు. నీరు వేస్ట్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఆదాయం కూడా రోజు రోజుకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు, లీకేజీ అవుతున్నటువంటి ట్యాపులు ఏమైనా ఉంటే దాన్ని మీరు తప్పనిసరిగా తీసేయాలి. అంటే కుళాయి ట్యాపుల నుండి నీరు కారుతూ ఉంటే, అలాగే చనిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి పాత బట్టలు, వారి వస్తువులు ఏదైనా ఉంటే దానం చేయండి లేదా కాల్చేయండి. ఇవి కూడా ఉండకూడదు. తప్పనిసరిగా ఇవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే. అలాగే తుప్పు పట్టినటువంటి ఇనుము ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా మీరు తప్పనిసరిగా దాన్ని పడేయండి లేదా దాన్ని నీట్గా చేసి పెట్టుకోండి. అంతేకాని దాన్ని ఉంచకండి. అలాగే గడియారం, గోడ గడియారం, ఆగిపోయినటువంటి గోడ గడియారాలు అవి కూడా మన జీవితం పైన కూడా ఆగిపోయినటువంటి గోడ గడియారాల ప్రభావం చూపిస్తుంది. దాంతో మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా మనకు రాకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మన ఇంట్లో ఇటువంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసేయండి. అప్పుడు మీకు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా మీరు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా వీటిని ఒకసారి ఆచరించండి. మీకు ఇది ఎంతవరకు పనిచేస్తుంది ఏమనేది కూడా మీకు మీరే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా చేసి ఎవరైనా మంచి జరిగి ఉంటే అలాంటి వారు కామెంట్ రూపంలో ఎస్ ఇది కరెక్టే, నేను పాటించాను, నాకు బాగా ఉంది, ఇది పాటించిన తర్వాత నేను జీవితంలో ఆనందంగా ఉన్నాను, ఐశ్వర్యంతో ఉన్నాను అని కూడా ఎవరైనా ఉంటే దానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.